యేసుక్రీస్తు వారికి లోబడతారో అలాగే స్వపురుషులకు కూడా లోబడాలి అని. స్వపురుషులు అంటే ఎవరు? ఇంటికి యజమాని ఎవరంటే భర్త. స్త్రీ ఖచ్చితంగా భర్తకి ఏం చేయాలి? లోబడాల్సిందే తప్ప భర్త మీద అజమాయిషీ చేయడానికి కానీ అధికారం చేయడానికి కానీ దేవుడు సెలవు ఇవ్వటం లేదు. చూడండి, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడికి చేయాల్సిన హెచ్చరికలు దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. ఏం పని చేయాలి? స్త్రీని పరిపాలించాలి, కుటుంబాన్ని పరిపాలించాలి, తాను శిరస్సుగా ఉండాలి. కాబట్టి అటువంటి పరిపక్వత చెందిన జ్ఞానాన్ని దేవుని వద్ద నేర్చుకోవాలి. దేవుని వద్ద కానీ వాక్యం నేర్చుకోకుండా దేవుని జ్ఞానం లేనట్లయితే పురుషుడు ఎవరిని ఆశ్రయిస్తాడు? జ్ఞానం లేని వారిని, స్నేహితులను, ఎవరినంటే వారిని ఆశ్రయించి తన కుటుంబంలో కలతలు తెచ్చుకునే ప్రమాదం ఉంది. కానీ దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే వారి ఇరువురు ఎలా ఉంటారు? చాలా సంతోషంగా ఉంటారు. చూడండి, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. సంఘం ఎలాగైతే క్రీస్తుకు లోబడుతుందో భార్యలందరూ కూడా ఏం చేయాలి? పురుషులకు లోబడాలి. ఇది దేవుడు ఇష్టపడుతున్నటువంటి పద్ధతి. ఇది తెలుసుకోవాలి ముందుగా. వివాహ వ్యవస్థ కంటే ముందు వివాహంలో వారిరువురు ఏకమవక మునిపే వారికి తెలియాల్సినటువంటి హెచ్చరికలు ఈ యొక్క జ్ఞానంతో వారు నిండి ఉండాలి. 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులను ఏమని హెచ్చరిస్తున్నాడంటే స్త్రీని ఏం చేయాలి అంటే, భార్యను ఏం చేయాలంటే ప్రేమించాలి. తన శరీరాన్ని ఎలాగైతే పురుషుడు ప్రేమించుకుంటాడో స్త్రీని కూడా అలా ప్రేమించాలి తప్ప స్త్రీని చులకనగా అనగా భార్యను చులకనగా చూడటం అనేది ఉండకూడదు. ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఎలా ప్రేమించారంటే ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. అందుకే సిలువలో 6 గంటలు వేలాడిన యేసుక్రీస్తు వారు ఇష్టపడి ఎందుకు చనిపోయారంటే తాను చనిపోయిన తర్వాత స్థాపించబడుతున్నటువంటి ఆయన యొక్క సంఘాన్ని చూసి ఉదక స్నానం చేత ఏం చేశాడు? శుద్ధి చేయబడుతుంది సంఘము. వాక్యాన్ని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడతారు. అంతగా ప్రేమించిన యేసుక్రీస్తును పోలి ఎవరు నడుచుకోవాలి? భర్త నడుచుకొని తన భార్యను అంతగా ప్రేమించాలి. వారి ఇరువురు ప్రేమానురాగాలతో ఉండాలి. అంతే తప్ప దేవుడు స్త్రీ పురుషుని జతపరిచినప్పుడు వారి మధ్య గొడవలు వచ్చే విధంగా కానీ వారికి ఎడబాటు వచ్చే విధంగా కానీ ఏ ఒక్కరు కూడా అటువంటి ప్రయత్నం చేయకూడదు. వారికి సహకరించాలి. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే బంధువర్గ మిత్రులు, స్నేహితులు అందరూ కూడా వారందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రేమానురాగాలతో ఉండాలని వారి పట్ల తమ సహాయ సహకారాలు అందించాలి. 29వ వచనం చూద్దాం. తన శరీరము ద్వేషించిన వాడెవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. తమ శరీరాన్ని ఎవరైనా ద్వేషించుకుంటారా? ద్వేషించుకుంటే ఏం చేయాలి? శరీరాన్ని కొట్టుకోవాలి, కాల్చుకోవాలి. ద్వేషించడం అంటే అదే కదా. మరి మన శరీరాన్ని అలా చేస్తామా? ఎవరినన్నా కొడతారు కానీ తన శరీరాన్ని తాను కొట్టుకోవడానికి ఇష్టపడరు. సంరక్షించుకుంటారు, శుభ్రంగా ఉంచుకుంటారు, ఎంతగానో ప్రేమిస్తారు. మరి భార్య విషయానికి వచ్చేసరికి అలా ప్రేమిస్తారా? చులకనగా చూస్తున్నారా? భార్య భర్తలు ఇరువురు ఏక శరీరులు. నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో ఇక్కడ పెళ్లి కుమారుడైనటువంటి శ్రీను కూడా తన భార్యను ఏం చేయాలి? తన సొంత శరీరం కంటే ఎక్కువగా ప్రేమించాలి. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, ఎన్నిసార్లు అర్థంలో చూసుకుంటావో, ఎన్నిసార్లు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూడదని మనం ఎంత చక్కగా సంరక్షించుకుంటామో, మరి ఏక శరీరులు కదా ఇరువురు అన్నప్పుడు భార్యను కూడా ఎలా చూడాలి? ప్రేమగా చూడాలి. సొంత శరీరాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలి. ఇది పురుషుడికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. క్రీస్తు చేస్తున్న పని ఏంటంటే సంఘాన్ని సంరక్షిస్తున్నాడు. సంఘానికి ఏమేమి కావాలో అవన్నీ చూసుకుంటున్నాడు, పోషిస్తున్నాడు. భర్త కూడా ఏం చేయాలి? స్త్రీని ఏలాలి. ఇంట్లో ఏమేమి కావాలో చక్కగా ఏమేమి అమర్చాలో, అలాగే వారికి ఏమీ అక్కర లేకుండా, ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? పురుషునికి అప్పచెప్పాడు, అంటే భర్తకి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి
తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. భార్య భర్తలు వారు వివాహం మందు ఎప్పుడైతే భార్య భర్తలుగా అంగీకరించబడ్డారో, దేవుడు వారిని కలిపాడో, ఏక శరీరులు అయ్యారో, వారిరువురు పరిపక్వత చెందిన జ్ఞానంతో ముందుకు సాగాలి. వారు తల్లిదండ్రులను విడిచి వారిరువురు ఏమవుతారు? ఒకరినొకరు హత్తుకొని ఉంటారు. కాబట్టి ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి. వారిరువురు మధ్య అరమరికలు అనేవి ఉండకూడదు, సీక్రెట్స్ అనేవి ఉండకూడదు. ప్రతీది కూడా భార్య భర్తకు చెప్పుకోవాలి, భర్త భార్యకు చెప్పుకోవాలి. కాబట్టి వారిరువురి మధ్య యథార్థత అనేది ఉండాలి. అరమరికలు లేకుండా ఉంటే సాతానుడికి చోటు అనేది ఉండదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము అయితే 3వ వచనం చూడండి. భర్త భార్యకును, భార్య భర్తకును ఇరువురు వారి వారి ధర్మాలను ఏం చేయాలి? నిర్వర్తించాలి. ఇది దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. ధనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారినిగా. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారినిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. గరుబాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియుడుగా. ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, నీవే ప్రభువా. ఆదరణ నీవే ప్రభువా.